హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే రెడీ చేశానండి. నేను చాలా బాగుంటుంది. అందులో ఈ సీజన్లో మామిడికాయలు అనేది చాలా ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి ఎవరైనా చేసేసుకోవచ్చు. పిల్లలకి చాలా ఇష్టంగా తినేస్తారు. మనం ఇంట్లో ట్రై చేసింది అయితే చాలా టేస్టీగా చాలా కూడా బాగుంటుంది. దాన్ని ఎలా చేసుకోవాలో దాని ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాము. ముందుగా అయితే నేను ఒక 2 మామిడికాయలు అయితే తీసుకున్నానండి. చూడండి, ఇలా 2 మామిడికాయలు తీసేసుకున్నాను. వీటిని బాగా కడిగి తుడిచి పెట్టేశాను. దీని అయితే పైన తొక్క ఉంది కదండి, ఈ తొక్క మొత్తం తీసేసుకోవాలి చాక్ తోటి. చూడండి, ఇలా చాక్ తోటి ఇలా తీసేసుకోవాలి మొత్తము. ఇలా తీసేసి అంతా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక 1/2 లీటర్ పాలు అయితే తీసుకుంటున్నాను. ఈ 1/2 లీటర్ పాలు ఇందులో పోసేసుకోవాలి మొత్తము. చూడండి, నేను ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే తీసుకున్నాను. మీకు ఏ అందుబాటులో అవి ఉంటే తీసుకోండి, ఏ ఉంటే తీసుకోండి. ఇందులోంచి ఒక 3 స్పూన్ల వరకు మిల్క్ అయితే తీసి పక్కన పెడుతున్నానండి. పాలు అనేది బాగా మరిగించుకోవాలి. మనం పక్కకు తీసుకున్న పాలల్లోకి అయితే కస్టర్డ్ పౌడర్ అయితే వేస్తున్నానండి. నేను ఒక 3 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ అయితే వేసాను. ఈ ఉంటలు లేకుండా బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా కలిపేసి దీన్ని కూడా పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత మనకైతే పాలు అయితే బాగా మరగనీకి వచ్చాయి. చూడండి, బాగా మరుగుతున్నాయి. మనకు ఈ సైడ్లో ఇలా అంటుకున్న మీగడిని కూడా తీసి పాలలోకి వేసుకుంటూ కలుపుకోవాలండి. మనం ఇందులోకి ఎలాంటి ఫ్రెష్ క్రీమ్ కానీ ఇలాంటివి ఏమి వేయట్లేదండి. ఇందులోకి ఒక 10-15 వరకు జీడిపప్పులు అయితే తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఇలా పేస్ట్లా పట్టేసుకున్నాను. అలాగే మనం ముందుగా ముక్కలు కట్ చేసుకున్నాం కదండి మామిడికాయలని, ఆ మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తని పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే చూడండి పాలు మరుగుతున్నాయి కదా, ఈ మీగడ కట్టిన దాన్ని కూడా బాగా మీగడని కూడా కలుపుకుంటూ మీగడ కూడా బాగా కలిపేసేయాలండి పాలల్లో. ఇలా సైడ్ అంటుకుంది కూడా మొత్తంలో పాలల్లోకి మిక్స్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇందులోకి అయితే ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకుందామండి. ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ వేసుకుంటున్నాను నేను. మేము ఎక్కువ స్వీట్ తినమండి, అందుకే షుగర్ తక్కువగానే వేస్తాను. మీకు అని స్వీట్ సరిపోదు అనుకుంటే కనుక ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇలా షుగర్ మొత్తం కరిగిపోవాలండి, బాగా కలుపుకోవాలి. చూడండి, షుగర్ అంతా మొత్తం కరిగిపోయింది. ఇప్పుడైతే ఇందులోకి మనం కస్టర్డ్ పాలు అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా అందులో పోసుకొని ఒక 3 నిమిషాల వరకు కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే వంటలు పట్టేస్తుంది. ఒక 3 నిమిషాలు కలిపెట్టేసుకోవాలి. ఇలాగే చూడండి, ఇదైతే దగ్గర పడినీకి వచ్చింది, బాగా చిక్కగా ఉంది కదా. ఇలా దగ్గర పడినప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని దీన్ని అయితే బాగా చల్లారబెట్టేసుకోవాలండి. ఇదైతే బాగా చల్లారిపోయింది కదా, మనమైతే ఇది మిక్సీ జార్లో ఆల్రెడీ ఇది మామిడికాయ జీడిపప్పు పట్టి పెట్టాం కదా, అందులోకే దీన్ని కూడా వేసేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇది చూడండి బాగా పొంగి ఎంత బాగా వచ్చిందో. దీన్ని అయితే ఒక బౌల్లోకి తీసేసుకోవాలి మొత్తము. ఇలా బౌల్లో తీసేసుకొని కొన్ని డ్రై నోట్స్ వేసేసుకొని మొత్తము ఒక కవర్ పెట్టి ప్యాక్ చేస్తున్నాను. నా దగ్గర అయితే సిల్వర్ పేపర్ ఏం లేదండి, అందుకని నేను
ఇలాంటి కవర్ ఒకటి తీసుకొని దానికైతే మనం ఒక రబ్బర్ వేసేసుకొని మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇదైతే మినిమం 10-11 గంటల వరకు ఫ్రిడ్జ్లో ఉండాలండి. అప్పుడే మనకు ఐస్ క్రీమ్ అనేది కరెక్ట్గా వస్తుంది. మా పిల్లాడైతే ఐస్ క్రీమ్ పెట్టినా అంచే తీ మమ్మీ అని సత్తా ఇచ్చాడు. అందుకే నేను కొంచెం ముందుగానే తీసాను. ఇది మరీ గట్టిగా కాకుండా ఒక రవ్వ క్రీమీగా అయ్యింది. చూడండి, చూస్తుంటే నోరూరిపోతుంది. మా పిల్లాడు పెట్టేంత వరకు ఒప్పుకోలేదు. అందుకని తీసేసాను ఫ్రిడ్జ్లోంచి. మినిమం నేనైతే ఒక 8 అవర్స్ అయితే పెట్టానండి. మామూలుగా అయితే 10-11 అవర్స్ వరకు పెట్టుకోవాలి. నేనైతే 8 అవర్స్ వరకు పెట్టుకున్నాను, తీసేసాను. చూడండి ఎంత బాగుందో, చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, మీ పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. చూడండి, నేను ఇలా తీసినప్పుడు గట్టిగా లేదని అనుకోకండి. మామూలుగా అయితే మనం 10 అవర్స్ కైనా ఫ్రిడ్జ్లో పెడితే మనకు గట్టిగానే వస్తుంది. మా పిల్లాడు తొందర పెట్టడం వల్ల ముందుగానే తీసాను నేను. అందుకే కొంచెం గట్టిగా లేకుండా స్మూత్గా ఉంది. ఇది టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. మీరు కూడా ట్రై చేసేయండి. మనం బయట తీసుకొని ఎంత చేసే బదులు మనం ఇంట్లోనే ట్రై చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీకు కానీ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.